నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం విడవలూరు గ్రామంలో నేడు టీడీపీ మహిళల ఆవేదన వ్యక్తం చేశారు. 50 సంవత్సరాల తర్వాత ఒక మహిళని అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే ఓర్చుకోలేక నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థి అయిన మా ప్రశాంతి మేడం గురించి వ్యక్తిగతంగా ఏదేదో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారని నోరు అదుపులో పెట్టుకోమని టీడీపీ మహిళా మండలి హెచ్చరించారు. ఈరోజు మన కోవూరు ఎమ్మెల్యే గారు వెడవలూరుకి రావడం జరిగింది. ఆయన వచ్చి 50 సంవత్సరాల తర్వాత ఒక మహిళని అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. దాన్ని ఆయన ఓర్చుకోలేక మా ప్రశాంతి మేడం గురించి వ్యక్తిగతంగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె వ్యక్తిగత విషయాలు మాట్లాడాలని నీకు ఎట్టా అనిపించింది ప్రసన్నకుమార్ రెడ్డి? ఎలా మాట్లాడతావు నువ్వు? ఎట్టా ఆమె వ్యక్తిగత విషయాలతో ఏం పని నీకు? ఏదన్నా ఉంటే రాజకీయాల గురించి మాట్లాడుకో. రాజకీయాలలో విమర్శలు సహజమే కాబట్టి రాజకీయాల గురించి మాట్లాడుకో. నువ్వు మా మేడం గురించి నువ్వు నోటికి ఏదొస్తే అది మాట్లాడతావు. నీ నోరు అదుపులో పెట్టుకోమని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది. నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ నాలుక చీరేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. ప్రసన్నకుమార్ రెడ్డి, నీకు ఒకటే చెప్తుండా, నీకు పొయ్యాకాలం దగ్గరకు వచ్చింది. పొయ్యాకాలం దగ్గరకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. మా మహిళల గురించి ఈ విధంగా నువ్వు మాట్లాడతావా? మా మహిళలు ఏదో మేము తొందరలోనే నీకు 2 నెలల్లోనే నీకు మేమేందో చూపిస్తాం. మా సత్తా ఏదో చూపిస్తాం. నిన్ను తొందరగా ఇంటికి పంపించాలని మేము మా శక్తి కొద్దిగా సాయి శక్తులుగా మా ప్రశాంతి మేడం కోసం మేము మా సాయి శక్తులుగా కృషి చేసి మా మేడంని గెలిపించి మేము అసెంబ్లీకి పంపిస్తాం. ఇది సత్యం. నువ్వు రాసి పెట్టుకో ప్రసన్నకుమార్ రెడ్డి. నువ్వైతే ఇంటికి పోతున్నావు, గుర్తుపెట్టుకో. నా పేరు భవానీ. నేను గతంలో ఉంచి పనిచేస్తా. 1500 మంది మహిళలతో చేస్తా ఉండా. ఈ రోజుకి ఆడ మనిషిని కూడా ఒక్క మాట అనలా. కానీ అతను వ్యక్తిగతంగా ఒక ఆడ అభ్యర్థిని పెట్టారని వ్యక్తిగత కక్షలతో ఎట్లాగంటే అట్లా మాట్లాడుతున్నాడు. దానికి మేము ఒప్పుకోము. ఏ రోజైనా అతన్ని కామాక్షి నగర ఇక్కడే 4 కోసేస్తాం అంతే. అంతకు మించి కానీ ఎగస్ట్రా కానీ మాట్లాడితే ఆయనకు పద్ధతి కాదు. తన ఇంట్లో ఆడవాళ్ళు లేరా? పక్కోళ్ళని అలా ఎట్లా మాట్లాడతాడు అతను? అతనికి ఏమన్నా అది న్యాయమా? ఈసారి కానీ మా మేడం గురించి కానీ ఒక్క మాట మాట్లాడినా మేము ఒప్పుకునేదిలా. 4 కోసేస్తాం అంతే. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.